భారతదేశం ఇకపై కేవలం శాటిలైట్లను మాత్రమే తయారు చేసే దేశం కాదు, ప్రపంచం తమ శాటిలైట్లను ప్రయోగించడానికి ఎదురుచూసే దేశంగా మారుతోంది. ఒక భారతీయ ప్రైవేట్ కంపెనీ చేసిన ఈ ఒక్క రాకెట్ ప్రయోగం భవిష్యత్తులో వేల కోట్ల రూపాయల స్పేస్ మార్కెట్లో భారతదేశాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అసలు విక్రమ్-1 అంటే ఏమిటి? ఈ రాకెట్ ఎందుకు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది? ఇది ఇస్రోకి పోటీనా, లేక భారతదేశానికి మరో పెద్ద బలమా? విక్రమ్-1 కథ 2018లో మొదలైంది. అప్పట్లో మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన మరియు నాగభారత్ డాకా కలిసి స్కైరూట్ ఏరోస్పేస్ అనే భారతీయ ప్రైవేట్ స్పేస్ కంపెనీని స్థాపించారు. భారతదేశంలోనే తక్కువ ఖర్చుతో వేగంగా శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపగల రాకెట్ను తయారు చేయాలని పెద్ద లక్ష్యంతో వారు ప్రయాణం ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాల పరిశోధన, కృషి తర్వాత ఆ కళ విక్రమ్-1 రూపంలో నిజమైంది. అసలు విక్రమ్-1 ఎందుకంత ప్రత్యేకం? ఇది భారత అంతరిక్ష రంగానికి ఎలా కొత్త దారిని తెరిచింది? ఈ వీడియోలో తెలుసుకుందాం. విక్రమ్-1 అంటే ఏమిటి? విక్రమ్-1 అనేది భారతదేశానికి చెందిన ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ఆర్బిటల్ రాకెట్. ఈ రాకెట్కు భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి పేరు పెట్టారు. చిన్న మరియు మధ్యస్థ శాటిలైట్లను భూమి కక్షలోకి తక్కువ ఖర్చుతో వేగంగా పంపించడానికి దీనిని ఇది కేవలం ఒక రాకెట్ ప్రయోగం కాదు. ఇది భారతదేశంలోని ప్రైవేట్ స్పేస్ రంగం ప్రపంచ స్థాయిలో పోటీ పడగలదని నిరూపించిన ఘట్టం. ఇప్పటి వరకు ఇలాంటి ప్రయోగాలను ప్రధానంగా ప్రభుత్వ సంస్థలే నిర్వహించేవి. ఇప్పుడు భారతీయ స్టార్టప్లు కూడా అంతరిక్ష రంగంలో తమ సామర్థ్యాన్ని చూపుతున్నాయి. విక్రమ్-1 ప్రత్యేకతలు. విక్రమ్-1ను ఆధునిక సాంకేతికతతో రూపొందించారు. ఇది చిన్న ఉపగ్రహాలను ఒకేసారి కక్షలోకి పంపగల సామర్థ్యం కలిగి ఉంటుంది. తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేయడం దీని ముఖ్య లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ లాంచ్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని దీనిని అభివృద్ధి చేశారు. ఈ విజయం వల్ల భారతదేశానికి అనేక అవకాశాలు ఏర్పడతాయి. విదేశీ కంపెనీలు తమ శాటిలైట్లను భారతదేశం నుంచి ప్రయోగించేందుకు ఆసక్తి చూపవచ్చు. దీంతో పెట్టుబడులు, ఉద్యోగాలు, కొత్త టెక్నాలజీలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలు మరియు శాస్త్రవేత్తలకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ప్రైవేట్ రాకెట్లు వస్తే భారతదేశం ప్రపంచంలోని ప్రముఖ స్పేస్ లాంచ్ కేంద్రాలలో ఒకటిగా ఎదగవచ్చు. ఇది కేవలం ఒక కంపెనీ విజయం కాదు, భారత యువత, ఇంజనీర్లు, శాస్త్రవేత్తల సామర్థ్యానికి నిదర్శనం. విక్రమ్-1 విజయం మనకొక విషయం చెప్తోంది. పెద్ద కలలు కనడానికి ప్రభుత్వ సంస్థ మాత్రమే అవసరం లేదు. సరైన ఆలోచన, కష్టం, సాంకేతికత ఉంటే భారతీయ ప్రైవేట్ కంపెనీలు కూడా ప్రపంచ చరిత్ర సృష్టించగలవు. భారత అంతరిక్ష రంగానికి ఇదొక కొత్త అధ్యాయం. ఇలాంటి మరిన్ని విజ్ఞానభరితమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.